ఏటకొండ విలాస్ కుమార్, ఉల్లంపర్తి మల్లిక, ఉల్లంపర్తి మల్లిక, అలాగే సీలి కార్తీక్, రాపాక శ్రీలత, మోటూరి సాధ్వి, శ్రీలత ఎవరు? శ్రేత, మోటూరి సాధ్వి, అలాగే శీలి శ్రీహలత, శీలి శ్రీహలత, లేదా శ్రేయలత ఉంది. సాధ్వి తర్వాత మూడోది సాధ్వి తర్వాత శ్రేయలత. అసలు దీవెన చిట్టే శీలి శ్రేయలత ఉందమ్మా. తాడి గడప శ్రేయలత, తాడి గడప శ్రేయలత రండి. అలాగే పసల దీవెన రావాలి. పసల దీవెన, దిద్దే నవ్య, దిద్దే నవ్య, దిద్దే హేమ నిరంజన్ విన్నా. అలాగే శీలి భవ్య, శివుడి భవ్య, అలాగే శీలి రవీంద్ర, శీలి అరుణ, శీలి అరుణ, శీలి భరత్, అలాగే భరత్, కే లాసియా, కే అమ్ము, అమ్మా అమ్మా డి కావ్య, ఇలాగా కావ్య కావ్య ఇక్కడ డి రవికుమార్, డి రవికుమార్, బొంతు గోపి, బొంతు గోపి, గాజుల ఊహ, గాజుల ఊహ, సిరి ఉష, ఎవరికి గాజుల సిరి ఉష ఇవ్వనండి. కే అశ్వంతి, ఏ వరుణ్ తేజ్, రాపాక దుష్యేంద్ర కుమార్, రాపాక దుష్యేంద్ర కుమార్, సిరి అశోక్, అశోక్, తానేటి శరణ్, తానేటి శరణ్, సత్తుపండు, సత్తుపండు,
తీసుకో సీలు సత్తుపండు సీలు పవిత్ర సీలు భరత్ చిన్నప్పుల గారు అబ్బాయి అదే భరత్ సీలు భరత్ చిన్నప్పులు ఏజర్ల యసుమణి గంటేడ కార్తీక్ మోటూరి జోష్న అలాగే సంపాదన కూడా 4 ఇవ్వండి అతని వినియోగ కూడా 4 ఇవ్వమని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కొండేటి నికేష్ నరేష్ మాట కొండేటి నికేష్ సీని మహిమా కృప చెప్పమని ఏం చేస్తారా ఎవరు తెలియదు చెప్పలేదు కదా పిల్లలు చెప్పండి. సీని మహిమా కృప సీని విక్రమ్ అక్కడ చెప్పమని వినదు. అలాగే సీని వెంకటరావు గారి మనవరాలు పేరు రాయడం అన్నారు. ఏంటది పేరు వారు రావాలి. సీని వెంకటరావు గారు మనవరాలు గారు చిరకమ్మ గారి మనవరాలు. అలాగే మా వినోద్ 4వ వారు. చీలి గౌతమ్ దోలపల్లి సురేష్ సీలి కోమలి సీలి కోమలి పాతగోగిల సాత్విక్ కోమలి విఆర్ఓ గారి మనవరాలు వారు వచ్చి తీసుకోవాలి. ఆలోచిస్తున్నారు వారు ఎవరైనా వచ్చి విఆర్ఓ గారి మనవరాలు కోమలి. అలాగే పాతగోగిల సాత్విక్ సీరి సుభాకరు ముప్పుడి అనేసి సరోప గారు పాప దయామణి గారి మనవరాలు. గురజాపు సిరిదర్శిని సిరి ఆకర్ష దిద్దే రవిచందు సిరి ఆకర్ష
నరేష్ రాబాబు. దిద్దే రవిసేందు వచ్చాడా? దిద్దే రవిసేందు. అలాగే సీలి విజయరాజు. సీలి విజయరాజు. సీలి విజయరాజు. సీలి శిరీష. శిరీష రావాలి. చిన్ను ఆనందరావు గారు మనవడు. చిన్ను పేకేటి చిన్ను. ముప్పిడి శైలు. అలాగే మన పెద్దలు శ్రీ కృపవరం గారు కూడా రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. శ్రీ కృపవరం గారు కూడా వచ్చి నాకు ప్రైజ్లు ఇవ్వాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ముప్పిడి శైలు ఇచ్చేది కదా. గద్దాడ మౌలిక. మాలవిక. శీలాపి. శీలాపి. శీలి హాసిని. చిటే చిటే. శీలి హాసిని. చిటే శీలి సంతోష్. చిటే. శీలి సంతోష్. శీలి సంతోష్. సంతోష్ ఎవరు? రాజారావు గారు మనవడు. శీలి సంతోష్ రాజారావు గారు మనవడు రావాలి. అలాగే లేఖన మనోహరం గారి మనవరాలు లేఖన. అలాగే విజయ సోనాలి. విన్ని. విన్ని బిందు. అలాగే సీలి ఆకర్ష. సీలి ఆకర్ష. సీలి బాబీ. సీలి బాబీ. వంద హర్షిగా. వెళ్ళి హర్షిగా. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నాయన మా ప్రభావి సన్నిధిలో నాయన నిపుణులు కాచి కాపాడి సంరక్షించారు. అందుని బట్టి నాయన మీకు వందనములు స్తోత్రాలు. ఇదిగో నాయన మా ప్రియులు మా ప్రభు. ఇదిగో నాయన మా యొక్క మండల అధ్యక్షులు నాయన కానీ వెంకటనారాయణ రెడ్డి గారి ద్వారా మా ప్రభా మీ బిడ్డలు మా ఇదిగో నాయన గిఫ్ట్లు అందజేసిన దాన్ని బట్టి నాయన మీకు వందనాలు. నాయన ఈ చిన్న బిడ్డలు మా ప్రభా వారు సంతోషపరిచారు.
కుటుంబాన్ని మా ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ. మీకు వందనాలు, స్తోత్రాలు. వారి యొక్క కుమారులు, కుమార్తెలు, వారి సమస్తాన్ని మా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మెండల దీవెనలు వారికి అనుగ్రహించండి ప్రభావ. మీకు వందనాలు. వారు చేస్తున్న పనిని అభివృద్ధి పరచండి ప్రభా. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి సమయంలో మా ప్రభా వారికి ఆరోగ్యము, ఆయుష్కాలము మా ప్రభా వారికి దయచేయండి ప్రభా. మీకు వందనములు, స్తోత్రాలు. ఇలాగ మా ప్రభు ఎన్నో నాయన మా ప్రభా ఈ యొక్క బిడ్డలకు మా ప్రభు ఆతిథ్యము ఇచ్చేటట్లుగా మా ప్రభు వారికి మంచి మనసును ఇవ్వండి నాయన. మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఆరోగ్యము నాయన మా ప్రభు వారికి దయచేయండి, ఆయుష్కాలం దయచేయండి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరముగా ఉండేటట్లుగా మీ కృప విస్తరింప చేయమని ఇచ్చిన మా ప్రభు యొక్క గిఫ్ట్లను మా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. నీ బిడ్డలు మా ప్రభు వారి యొక్క దాని అవసరాలు తీర్చుకునేటట్లుగా మీ కృప విస్తరింప చేసి మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వినేమత మిక్కిలి ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే మన మధ్యకి వచ్చినటువంటి మన యొక్క మండల అధ్యక్షులైనటువంటి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. వందనాలు. ఇంకొక చిన్న విషయం అండి అందరికీ. యాక్చువల్గా నాకు పాలకొల్లో మనం ఒక హాస్పిటల్ రన్ చేస్తాం, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తణుకులో కూడా ఒక హాస్పిటల్ మనం తీసుకున్నాం. ఆ హాస్పిటల్లో నేను పబ్లిసిటీ కోసం చెప్పట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. మన పేటకి సంబంధించి ఎవరికి గైనిక్ సమస్యలతో ఆపరేషన్స్ అవ్వచ్చు, గైనకాలజిస్ట్ అవసరం ఎవరికి ఉన్నా మన హాస్పిటల్లో ఇద్దరు చాలా ఎఫిషియెంట్ మేడమ్స్ ఇద్దరు ఉన్నారు. మన హాస్పిటల్ తణుకు సాయి హాస్పిటల్, దాన్ని మాతృ హాస్పిటల్ అని పేరు పెట్టాం. నరేంద్ర సెంటర్ నుంచి లోపలికి వెళ్ళాలి, ఏదైనా అవసరం అయితే నేను చెప్తాను. అలాగే అక్కడ పిల్లల డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లలు చూస్తారు. అలాగే జనరల్ సర్జరీ, అలాగే ఈఎన్టీ కేసెస్ మన ఊరు కూడా అయినాయి. అంటే ఎందుకు చెప్తానంటే ఇది కంప్లీట్ మనం టేక్ ఓవర్ చేసాం హాస్పిటల్ని. నా అండర్లో హాస్పిటల్ నడుస్తుంది. మన పేటలో ఎవరికి గైనిక్ సమస్య ఉండి ఆపరేషన్ కాదు, ఏదైనా మెడికల్ హెల్ప్ అయితే అవసరమైతే నాకు చెప్పండి. అది ఆరోగ్యశ్రీలోనా లేకపోతే వేరే రకంగానా, అక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్ వద్దు, డబ్బుల సమస్య కాదు. మన ఊర్లో మన వాళ్ళకి మీకు మంచి జరగాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా గైనిక్ సమస్య కానీ, జనరల్ సర్జరీ అంటే 24 గంటల లోపల అలాంటివి కానీ, లేదా చిన్నపిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 15-16 సంవత్సరాలు వచ్చేవారు పిల్లల వరకు ఏ అవసరం వచ్చినా, ఎప్పుడో పాలకొల్లు వచ్చేవారు పాపం కష్టపడి ఆ పాలకొల్లు రావక్కర్లేదు, తణుకులోనే మన హాస్పిటల్ ఉంది. కాబట్టి ఏదైనా అవసరమైతే ఎవరో ఒకరి ద్వారా, ఎందుకంటే నేను అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చి చెప్పినా పర్లేదు, లేకపోతే ఎవరితో ఫోన్ చేయించినా పర్లేదు. నేను ఆ సర్వీసెస్ మీకు 100% డెడికేటెడ్గా మీకు ఫ్రీగా చేసి పెడతాను. అలాగే ఆరోగ్యశ్రీలో చేసి పెడతాను. కాబట్టి దీన్ని ఈ నూతన సందర్భంగా ఇది మీరు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అదే డొనేషన్ కోసం పంపిస్తున్నాను. దిద్దే వెంకటరావు ట్రస్ట్. అందరికీ వందనాలండి. చక్కగా ఆ ప్రైజుల్ని మీ యొక్క అలమారిలో పెట్టుకొని చక్కగా వినియోగించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ యొక్క వాడేటప్పుడు మనకి రెడ్డి గారు మీకు జ్ఞాపకం రావాలి, అలాంటి వాళ్ళకి ఇచ్చారని అది మీకు జ్ఞాపకం వచ్చి ఆ యొక్క సరుకులు మీరు వాడవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే ఈ సమయంలో ఇచ్చండి. మన మధ్య కొన్ని వస్త్రాలు ఉన్నాయండి, అవి కూడా ఇచ్చేసిన తర్వాత ఒప్పందాలు చేసుకుందాం. నేనే తెస్తున్నా, మొహం కింద కొంచెం ఉన్నాడు.